ప్రాస్టటైటిస్ ఉన్న వాళ్ళకి మూత్రం వెళ్ళుతున్నప్పుడు మంట రావడం ఒకటి, యూరిన్ వెళ్ళేసి వచ్చిన కాసేపటికి కూడా మళ్ళీ వెళ్ళాలని అనిపిస్తుంటుంది, అది ఇరిటేషన్ వల్ల ఎక్కువ. ఇంకొకటి వేగ్ పెయిన్ అంటాం, అసలు ఒకలాంటి నొప్పి ఒక చోట అని చెప్పుకోలేరు కానీ పొత్తి కడుపులోను, మూత్రం వెళ్ళే జాగాలోను, లేకపోతే పెరీనియం అంటాం, బీజం కింద ఉన్న ఏరియాలో కూడా పెరీనియల్ ఏరియాలో డిస్కంఫర్ట్ అని అంటారు. ఇంకొక సిమ్టమ్ ఏంటంటే వీర్యం బయటకు వచ్చిన తర్వాత కొంతమందిలో నొప్పి తెలుస్తుంది అనమాట, పోస్ట్ ఎజాక్యులేటరీ పెయిన్ అంటాం ఇంగ్లీష్లో. తెలుగులో ఎట్లా చెప్తాం, వీర్యం బయటకు వచ్చిన తర్వాత వచ్చే మంట కానివ్వండి, నొప్పి కానీ ఉంది అని అంటే ప్రాస్టేట్కి సంబంధించిన ఇబ్బంది ఉంది అన్నాం. ఇందాకే చెప్పుకున్నాం మనం, సెకండరీ సెక్షువల్ ఆర్గన్ ప్రాస్టేట్లో నుంచి వీర్యం ఉత్పత్తి అవుతుంది అని చెప్పాను. వీర్యం బయట వస్తున్నప్పుడు మంట ఉంది అంటే అర్థమైంది ప్రాస్టేట్కి సంబంధించిన ఇబ్బంది ఉన్నట్టే లెక్క. ఇట్ ఈస్ అ వెరీ టిపికల్ సిమ్టమ్ అన్నమాట ఆ వయసులో వచ్చిన వాళ్ళకి. యంగ్ మెన్లో చాలా మందిలో చూస్తాం. ఈ ప్రాస్టటైటిస్ ఉన్న వాళ్ళలో కూడా యాక్చువల్గా సెక్షువల్ ఇష్యూస్ కూడా వస్తుంటాయి అనమాట. అంగస్తంభన తక్కువ ఉంటుంది వాళ్ళలో కొద్దిగా, బికాస్ ప్రాస్టేట్ గ్లాండ్ ఇన్వాల్వ్ అయింది కాబట్టి. చాలా మంది కంగారు పడడం, ఇది ఎలా చెప్పుకోవాలో తెలియకుండా చాలా మంది చెప్పరు మాకు. మేమై అడిగితే తప్పితే బయటపడరు. అడిగామనుకోండి, అరే డాక్టర్ మీరు ఈ క్వశ్చన్ ఎందుకు అడిగారు నన్ను అని అడుగుతారు మమ్మల్ని. దే ఆర్ సర్ప్రైజ్డ్.